పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సాధించిన విజయం మామూలుది కాదు. దాంతో ఇప్పుడు పుష్ప 2 సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకి తగ్గట్లుగానే ఈ సినిమాతో అల్లు అర్జున్ మరొకసారి రాణిస్తాడా లేదా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిట్స్ టీజర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమా నుంచి మరికొన్ని సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వాటితో ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోతాయి అని చెప్పాలి. ఇక ఆగస్టు 15వ తేదీకి మహా అయితే ఇంకో 45 రోజులు మాత్రమే మిగిలి ఉంది. మరి ఇలాంటి క్రమంలో ఇంకా పుష్ప 2 సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాలేదు. ఇప్పటి వరకు షూటింగ్ జరుపుకున్న దానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నప్పటికీ దాంట్లో ఇంకా గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగా ఉందట. ఇక దాంతో ఈ సినిమాని ఎప్పుడు షూట్ చేసి ఇంకెప్పుడు వర్క్ మొత్తం క్లియర్ కట్ గా పూర్తి చేస్తారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక పుష్ప 2 అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఎడిటర్ తప్పుకోవడంతో ఈ సినిమాకి భారీగా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మొత్తానికి సుకుమార్, అల్లు అర్జున్ అనుకున్న సమయానికి పుష్ప 2 సినిమాను థియేటర్లకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఐటమ్ సాంగ్ కోసం ఇంతవరకు ఎవరిని ఖరారు చేయలేదు అని తెలుస్తోంది. ఇక చివరికి జాన్వీ కపూర్ ని ఒప్పించేలా డైరెక్టర్ సుకుమార్ ఉన్నట్లుగా టాక్. ఈ సినిమా కోసం మలేషియాలో కీలకమైన సన్నివేశాలని తెరకెక్కించాలి అనుకున్నారు. అయితే ఇప్పుడు అంత టైం లేదు. అందుకే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోని మలేషియాగా మార్చేస్తున్నారు. అక్కడ ఆ సినిమా కోసం ఒక భారీ సెట్ సిద్ధం చేస్తున్నారు. అక్కడే మలేషియాలో తెరకెక్కించాల్సిన సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇక పుష్ప 2 షూటింగ్ ఎంత వేగంగా జరుగుతున్నా టీమ్ కి 2 విషయాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇక ఒకటి, ఫహద్ ఫాసిల్ ఈ సినిమాకి డేట్లు కేటాయించడం లేదు. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తనపై ఇప్పటికే కొంతమేర షూటింగ్ చేశారు. ఇక